ఇక బులెటిన్లో డీటెయిల్స్కి వెళ్తే ఎమ్మెల్సీ సీటు రాకపోవడంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ వర్మ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ను కేటాయించలేదు. పార్టీ కోసం త్యాగం చేసినా తనకు తగిన శాస్త్రి జరిగిందంటూ అనుచరుల దగ్గర వర్మ వాపోయినట్లు సమాచారం. ఇక ఇవాళ పిఠాపురంలో తన అనుచరులతో వర్మ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ సీటు రాకపోవడంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ వర్మ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ కేటాయించలేదు. పార్టీ కోసం త్యాగం చేసినా తనకు తగిన శాస్త్రి జరిగిందంటూ అనుచరులతో దగ్గర వర్మ వాపోయినట్లు సమాచారం. ఇక ఇవాళ పిఠాపురంలో తన అనుచరులతో వర్మ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి నందిని మరింత సమాచారం అందిస్తారు. గుడ్ మార్నింగ్ బ్రహ్మము. ఏదైతే కూటమి ధర్మం పొత్తులో భాగంగా ఆనాడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తానని చెప్పినప్పుడు వర్మ కొన్ని త్యాగాలు చేయాలన్నట్టే ముందు తను నిరాకరించిన మళ్ళీ తమ అధిష్టానం తమను పిలవడంతో వర్మ దానికి అంగీకరించి పవన్ కళ్యాణ్ అంత భారీ మెజారిటీతో కూడా గెలుపొందడానికి కూడా కారణము వర్మ కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయన చాలా సపోర్ట్ చేశారు. తనకి కూడా పొత్తులో భాగంగా తనకి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని తమ అధినేత చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఆయన కూడా చాలా వరకు త్యాగంతో పాటు అక్కడ ఎన్నికల్లో గెలిచే వరకు కౌంటింగ్ అయ్యే వరకు కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు. అయితే తర్వాత రాజకీయాలు చాలా చురుగ్గా మారిపోయాయని చెప్పాలి. ఏదైతే ముందు 2 ఎమ్మెల్సీలు ఖాళీ ఎమ్మెల్సీలో వస్తుందని దాన్ని చాలా ఆశలు పెట్టుకున్నారు. ఒకటి హరిప్రసాద్ కి, మరొకటి వేరే వ్యక్తికి ఇవ్వడంతో అవి కూడా తనకి హోప్స్ లేకుండా పోయింది. తాజాగా ఏదైతే 5 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యాయో దాంట్లో టీడీపీలో ఖచ్చితంగా వర్మ పేరు ఉంటుందని చెప్పి ముందు నుంచి కూడా అందరూ ఊహించారు. అదే రీతిలో జరుగుతుంది అనుకున్నారు తప్ప నిన్న సాయంత్రం ఏదైతే చంద్రబాబు ప్రకటించిన పేరులో వర్మ పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి, అసహనానికి, భంగపాటుకు గురయ్యారనే చెప్పాలి. ఎందుకంటే ముందు నుంచి కూడా నేరుగా చంద్రబాబు తను పక్కన పెట్టుకొని ఫస్ట్ ఖాళీ అయిన ఎమ్మెల్సీలో నీకు అవకాశం ఇస్తానని చెప్పారు. అలాగే లోకేష్ కూడా అత్యంత సన్నిహితంగా ఉండే వర్మకు ఈ రోజు ఇలాగ అవమానం జరగడంతో ఆయన చాలా నిస్పృహకు గురయ్యారని చెప్పాలి. ఏదైతే తనకి ఫోన్ రావడంతో 2027 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతాయి, దాంట్లో చూద్దాము అని ఫోన్ రావడంతో చాలా అసంతృప్తికి గురయ్యారు. తాను మీడియాతో కూడా మాట్లాడడానికి అయితే నిరాకరించారు. ఎప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పిఠాపురం నెగ్గిన దగ్గర నుంచి కూడా వర్మపై అసంతృప్తి జ్వాలలు అయితే జరుగుతున్నాయని చెప్పాలి. నేరుగా పవన్ కళ్యాణ్ అనుచరులే, జన సైనికులే కూడా వర్మ మీద లేనిపోని చెప్పడము, పైకి వర్మ కోసం చెప్పడము, వర్మ కలుపుకొని వెళ్ళట్లేదని చెప్పడం, అలాంటి చెప్పడంతో పూర్తి స్థాయిలో కూడా వర్మ మీద కొంచెం గురుగానే ఉందనే చెప్పాలి. కానీ వర్మ మాత్రము తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. 2014 నుంచి 19 వరకు కూడా వర్మ పిఠాపురంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే 19 నుంచి 24 వైసీపీలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా ఆయన మీద ఎన్నో కేసులు పెట్టారు. ఆయనకున్న బిజినెస్ వ్యాపారాల పరంగా కూడా ఆయన చాలా ఇబ్బందులు పడిన పరిస్థితితో ఉంది. ఆయన కూడా 5 సంవత్సరాలు చాలా గట్టిగా ఫైట్ చేశారు. ముఖ్యంగా రైతుల కోసం కావచ్చు, పేదల సమస్యల కోసం కావచ్చు, ఉప్పాడ సముద్ర కోతకు గురవుతున్న సమస్యల మీద, మత్స్యకారుల మీద కూడా చాలా ఆయన ఫైట్ చేశారు. తమ అధినేత చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లేవారు. ఏదైనా సరే నేనున్నానంటూ కార్యకర్తలు కూడా ఒక భరోసా
కల్పించిన పరిస్థితి అయితే ఉండేది. అయితే ఎప్పుడైతే ఇప్పుడు ఎమ్మెల్సీలో కూడా పేరు లేకపోవడంతో కార్యకర్తలు అంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేసి నిన్న సాయంత్రమే కార్యకర్తలంతా కూడా రాజీనామా చేసేందుకైతే సిద్ధపడ్డారు. కానీ వర్మ మాత్రం తొందర పడకండి, నేను వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పడము, ఆయన మీడియాతో కూడా మాట్లాడకుండా నేను చేసిన దానికి నాకు తగిన శాస్త్రి జరిగిందని చెప్పి ఆయన కారు ఎక్కేసి వెళ్ళిపోయిన విజువల్స్ ను కూడా మనం చూస్తున్నాము. అయితే ఈ రోజు రాత్రి 1 గంట వరకు కూడా మీడియా అంతా కూడా వర్మ ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా కనీసం ఆయన మాట్లాడడానికి కూడా రాలేదు బయటికి. మరి ఇప్పుడు కాసేపట్లో ఏదైతే పిఠాపురంలో తన అనుచరులతో అంతా కూడా ఆయన మీటింగ్ పెట్టి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడతారు, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, 2027 వరకు వేచి చూస్తారా, మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఇక్కడ ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొంది పిఠాపురంలోనే చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెన్నం దొరబాబును కూడా తన పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన కూడా గత 2 రోజులుగా పార్టీలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా పవన్ కళ్యాణ్ అనుచరులతో పాటు ఇక్కడ స్థానికంగా జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అదొకటి పవన్ కళ్యాణ్ కి ప్లస్ అయినప్పటికీ కూడా మాది వర్మకు మాజీ ఎమ్మెల్యే పెన్నం దొరబాబు గతం నుంచి కూడా గొడవలు జరుగుతూనే ఉండేవి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెన్నం దొరబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్న వర్మన్ మరి ఈ విధంగా వాళ్ళు తొక్కుతున్నారనే ఒక అభిప్రాయానికి కూడా కార్యకర్తలు రావడం కూడా జరిగింది. మరి ఈ రోజు ఎవరైనా కార్యకర్తలు రాజీనామాలు చేస్తారా, మరి వర్మన్ నిర్ణయం ఎలా ఉంటుందో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. నిన్న మనం చూసాము, టీడీపీకి సంబంధించి 3 వ్యక్తులను అనౌన్స్మెంట్ చేశారు. అందులో ఊహించినట్టు కాకుండా ఎవరు ఊహించిన రీతిలో ఆ పేర్లు కూడా అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆశావాహులు ఎంతమంది ఉన్నా సరే ఆ ఆశావాహులు ఒక్కరి పేరు కూడా రాకపోవడంతో చాలా మంది అసంతృప్తిగానే ఉన్నారని కూడా చెప్పాలి. ఇక్కడ వర్మతో పాటు అటు బొండా ఉమాతో పాటు అలాగే చూసుకున్నట్లయితే వంగవీటి రాధా చాలా మంది కూడా అసంతృప్తిగా ఉన్నారు. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురంలో రాజకీయాలు మాత్రము చాలా చురుగ్గా వేగంగా జరుగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే డిప్యూటీ సీఎం తాను మొదటిసారిగా ఇక్కడ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. దానికి కూడా కారణము అటు జన సైనికులతో పాటు వర్మ అనుచరులు కూడా చెప్పాలి. ముఖ్యంగా వర్మ కూడా సపోర్ట్ ఇవ్వడంతో ఈ రోజు ఇంత భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ పిఠాపురం తాను ఇక్కడ ప్రాతినిధ్యంగా వహిస్తున్నారని చెప్పాలి. మరి ఈ రోజు జరుగుతున్న పరిణామాలను చూస్తే మరి ఏ విధంగా జరుగుతుందనే ఒక ఉత్కంఠ అయితే రైట్, థ్యాంక్ యూ నందిని.